టూల్స్ గురించి మనం తెలుసుకుందాం ప్రీమియర్ ప్రోలో. ఇప్పుడు రెడ్ స్టిచ్చింగ్ టూల్ అలాగే రేజర్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. రెడ్ స్టిచ్చింగ్ టూల్కి షార్ట్ కట్ వచ్చి ఆర్, అలాగే రేజర్ టూల్కి షార్ట్ కట్ వచ్చి సి అనమాట. ఫస్ట్ రెడ్ స్టిచ్చింగ్ టూల్ గురించి మనం తెలుసుకుందాం. ముందు నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను దీనికోసం ఈ వీడియోని టూల్ ఉపయోగం చెప్పడం కోసం ఒక చిన్న వీడియో క్లిప్ని తీసుకున్నాను. ముందు ఈ వీడియో క్లిప్ స్పీడ్ ఎలాగుందో ఒకసారి మీరు గమనించండి. ఇది నార్మల్ స్పీడ్లో ఉండడం జరిగింది. ఓకే, ఈ వీడియో క్లిప్ నార్మల్ స్పీడ్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోకి ఎడ్జ్కి వెళ్ళాను. ఈ టూల్ క్లిక్ చేసి ఈ వీడియోకి ఎడ్జ్కి వెళ్ళాను. ఎడ్జ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూడండి ఐకాన్ మీకు ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసి ఆ ఎడ్జ్ నుంచి క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఎడ్జ్ మీద క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేశాను. ఓకే, ఇలా డ్రాగ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు స్పీడ్ చూడండి, స్లో మూమెంట్ అనమాట. ఓకే, మీకు స్లో మూమెంట్ అవ్వడం అనేది జరిగింది. అలాగే నేను స్లో మూమెంట్ అర్థమైంది కదా మీకు. అలాగే అండు చేస్తున్నాను నేను. మళ్ళీ స్పీడ్ చేయాలి. ఒకవేళ ఇదే క్లిప్ని మనం స్పీడ్గా చేయాలి అని అనుకుందాం. ఇలాగ దగ్గరికి డ్రాగ్ చేస్తున్నాను. దగ్గరికి డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూడండి స్పీడ్గా అయిందా లేదా. సో ఇలాగ మనం ఇది స్పీడ్ కంట్రోల్ అనేది చేయొచ్చు. మళ్ళీ నేను అండూ చేస్తున్నాను. ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని. ఈ స్పీడ్ మూమెంట్ అనేది మరో విధంగా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ మీద క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. వీడియో క్లిప్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ అని ఉంది కదా, ఈ స్పీడ్ డ్యూరేషన్లో ఇక్కడ స్పీడ్ 50 అని పెట్టామనుకోండి. చూడండి 50 అని పెట్టగానే మనకి స్లో మూమెంట్ అవడం జరిగింది. ఓకే, వీడియో అనేది స్లో మూమెంట్ అయింది. లేదు నాకు స్పీడ్ కావాలి అని అంటే మళ్ళీ నేను రైట్ క్లిక్ చేస్తున్నాను. ఆ వీడియో మీద రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళాను. స్పీడ్ డ్యూరేషన్లోకి వెళ్ళి 150 పెడుతున్నాను. 150 పెట్టి ఓకే చేశాను. 150 పెట్టి ఓకే చేయగానే ఇప్పుడు మనకి స్పీడ్ అనేది రావడం జరుగుతుంది వీడియో. ఓకే, సో మనం ఇలాగ స్పీడ్ అనేది మనం ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్లో క్లిక్ చేశాను, రైట్ క్లిక్ చేశాను. వీడియో మీద రైట్ క్లిక్ చేసి వీడియో మీద నేను రైట్ క్లిక్ చేసి స్పీడ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేశాను. స్పీడ్ డ్యూరేషన్ మీద క్లిక్ చేసి మామూలుగా 100 పెట్టేస్తాను. 100 పెట్టేసి ఇక్కడ రివర్స్ స్పీడ్ అనేది ఉంది కదా, ఈ రివర్స్ స్పీడ్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఈ వీడియో రివర్స్లో ప్లే అవుద్ది అనమాట. మనకి అమ్మాయి వెనక్కి నడుస్తుంది చూడండి. ఓకే, సో ఇది ఈ టూల్ యొక్క ఉపయోగం. ఓకే అండి, ఇప్పుడు మనం రేజర్ టూల్ గురించి తెలుసుకుందాం. రేజర్ టూల్ షార్ట్ కట్ వచ్చి సి అని చెప్పాను కదా, అలాగే దాని గురించి నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఒక 3 వీడియో క్లిప్పింగ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఓకే 3 వీడియో క్లిప్పింగ్స్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అని మనకి కరెక్ట్గా ఒక అవగాహన అనేది ఉండాలి. కరెక్ట్గా ఇక్కడ ఈ అమ్మాయి ఇలాగా ఫస్ట్ మనకి ఈ వీడియో అక్కడ అమ్మాయి స్టే అయ్యి ఉంది, నిలబడి ఉంది, అంత అవసరం లేదు. మనకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కావాలి. ఇక్కడ ఈ వీడియో క్లిప్పింగ్ నాకు ఈ టైం డ్యూరేషన్ ఇక్కడ నుంచి కావాలి అని అనుకున్నాను. ప్లే చేస్తున్నాను. ప్లే చేసి ఇక్కడ స్టాప్ చేశాను. ఇక్కడ నుంచి నాకు వీడియో క్లిప్పింగ్ కావాలి ఫర్ సపోజ్ అనుకున్నాను. అప్పుడు ఈ రేజర్ టూల్ తీసుకున్నాను. ఈ రేజర్ టూల్ తీసుకుని ఇక్కడ కట్ చేశాను. కట్ చేసి మళ్ళీ 3 టూల్ తీసుకున్నాను. ఇక్కడ నేను డిలీట్ చేసేస్తున్నాను దాన్ని. ఓకే, డిలీట్ చేశాను. అంటే ఇక్కడ నుంచి మనకి ఈ వీడియో క్లిప్పింగ్ కరెక్ట్గా అక్కడ నుంచి ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఆమె ఫ్రంట్ వరకు వచ్చింది కావాలి. సో ఎడ్జ్లో కూడా కొంచెం కట్ చేస్తున్నాను. సో కెమెరా ముందుకి మరీ ముందుకు వచ్చింది కాబట్టి ఇక్కడికి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు తీసుకుని మళ్ళీ ఈ రేజర్ టూల్ తీసుకుని ఇక్కడ కరెక్ట్గా కట్ అనమాట. ఇది బ్లేడ్ ఐకాన్ ఉంది చూడండి, అంటే ఆ వీడియోని అక్కడ కట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 3 టూల్ తీసుకున్నాను. 3 టూల్ తీసుకుని దీన్ని ఏదైతే అవసరం లేదో దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేశాను. ఓకే, ఆ మధ్యలో ఉన్నది కూడా గ్యాప్ని కూడా డిలీట్ చేశాను. ఓకే మనకి ఇప్పుడు ఇలా ఒక వీడియో రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆ అమ్మాయి కొంచెం లేట్గా ఇక్కడికి ఫేస్ చూపించింది కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి అయితే కావాలో ఆ వీడియో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఈ బ్లేడ్ ఐకాన్ ఉంది కదా, ఈ రేజర్ టూల్ మీద క్లిక్ చేయండి. ఈ రేజర్ టూల్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ అన్నోన్ అది ఆటోమేటిక్గానే అక్కడ కట్ అయిపోతుంది. అన్నోన్ది సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఈ గ్యాప్ని కూడా డిలీట్ చేసేయండి. ఓకే, సో మనకి ఆటోమేటిక్గా మనకు అలా రావడం అనేది జరిగింది. ఓకే, సో మనకి ఇక్కడతో ఈ వీడియో క్లిప్పింగ్ చాలు అని అనుకుంటే సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ నాకు ఆ వీడియో ఈ మిగిలింది అవసరం లేదు. సో నేను మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేశాను. మధ్యలో ఉన్న గ్యాప్ని డిలీట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా మనకి ఎక్కడి నుంచి అయితే వీడియో కావాలని అనుకుంటున్నామో అక్కడి నుంచి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఈ రేజర్ టూల్ తీసుకుంటాం. ఈ రేజర్ టూల్ తీసుకుని దీని మీద కరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ సెలక్షన్ టూల్ మీద క్లిక్ చేసి ఏదైతే అవసరం లేదో దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. దాన్ని డిలీట్ చేసేసాను. ఓకే, సో మనకి ఎంతవరకు కావాలో అంతవరకు చూసుకోవడం, మళ్ళీ ఈ రేజర్ టూల్ మీద క్లిక్ చేయడం. ఇక్కడ మనకు అంతవరకు చాలు అనుకుంటే అక్కడ వరకు క్లిక్ చేసి ఓకే డిలీట్ చేసేయడం, అవసరం లేనిది డిలీట్ చేయడం. అంటే ఏంటి, ఇది వీడియో కట్ అవుతుంది అనమాట. మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కట్ అవుతుంది. చూడండి, నేను ఇది ఏమీ ఈ టైం లైనర్ ఏమీ జరపకుండా కూడా ఇది కట్ అవుతుంది. నాకు ఇక్కడ కట్ కావాలనుకోండి, ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, ఎక్కడైనా కట్ చేయొచ్చు. సో మనకి ఇలాగా కట్ చేయడానికి అనేది మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట రేజర్ టూల్ అనేది. ఓకే, మనకి ఈ కటింగ్కి మనకి షార్ట్ కట్ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ కావాలి అని అనుకోండి, టైం లైన్ మూవ్ చేశాను. ఓకే, నాకు ఇక్కడ కటింగ్ కావాలి, ఇక్కడ కట్ కావాలి అని అనుకోండి, మీ కీబోర్డ్లో కంట్రోల్-K క్లిక్ చేయండి. కీబోర్డ్లో కంట్రోల్-K క్లిక్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గానే అక్కడ కట్ పడుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్గానే కట్ పడిందా లేదా? ఆటోమేటిక్గానే కట్ పడింది. ఇప్పుడు నాకు అక్కడ కావాలి, నేను అసలు ఈ టూల్ దగ్గరికి వెళ్ళలేదు, ఈ టూల్ని సెలెక్ట్ చేయలేదు. టూల్ సెలెక్ట్ చేయకుండా మళ్ళీ కంట్రోల్-Kని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ టైం లైన్ సెలెక్ట్ అవ్వాలి. సో కంట్రోల్-Kని క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ ముందు అది సెలక్షన్లో ఉండాలి. ఓకే, సో ఓకే, ఇప్పుడు పాస్ చేశాను. కంట్రోల్-Kని క్లిక్ చేయగానే మనకు అక్కడ ఆటోమేటిక్గా నేను ఆ రేజర్ టూల్ అనేది సెలెక్ట్ చేయలేదు, కంట్రోల్-K మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. కావాలంటే చూడండి అక్కడ కట్ అయింది. సో మనకి ఇలా షార్ట్ కట్ కూడా మనకి ఉండడం జరిగిందనమాట. ఓకే, కంట్రోల్-K అనమాట దీనికి డైరెక్ట్ కట్ చేయడానికి షార్ట్ కట్. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఇక్కడ వేరువేరు వీడియో లేయర్స్లో మనకి వేరువేరుగా కొన్ని వీడియోస్ ఉంటాయి. సో ఉదాహరణకి ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు సెకండ్ వీడియో లేయర్లో ఇది ఉందండి. ఓకే, థర్డ్ వీడియో లేయర్లో నాకు ఇంకో వీడియో క్లిప్పింగ్ ఉంది. ఫోర్త్ వీడియో లేయర్లో నాకు ఇంకో వీడియో క్లిప్పింగ్ ఉంది. నేను మామూలు జరుపుకుంటున్నాను, మీకు అర్థమయ్యేలా చెప్పడం కోసం నేను ఏదో చెప్తున్నాను అంతే. ఓకే, నాకు ఫస్ట్ ఈ థర్డ్ వీడియో లేయర్లో ఉన్నది మాత్రమే కట్ కావాలి అని అనుకోండి. ఇప్పుడు నేను కంట్రోల్-K క్లిక్ చేస్తాను. ఇప్పుడు నేను ఏది సెలక్షన్ చేయలేదు. ఇప్పుడు నేను ఇది ఇక్కడ సెలక్షన్ చేశాను కదా, ఇప్పుడు మామూలు ఇక్కడ క్లిక్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఏది సెలక్షన్ చేయలేదు. ఇప్పుడు కంట్రోల్-K క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్-K క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లేయర్లో ఉన్నది మాత్రమే కట్ అవుతుంది. లేదు నాకు సెకండ్ లేయర్లో ఉన్నది అలాగ కట్ కావాలి అని అనుకోండి, వీడియో లేయర్లో ఉన్నది కట్ కావాలి అనుకోండి, రేజర్ టూల్ తీసుకుని మాన్యువల్గా సెకండ్ లేయర్లో ఉంటే సెకండ్ లేయర్లోది కట్ చేయాల్సి ఉంటుంది. అలా కాదు, మనకి ఒకేసారి మొత్తం ఈ 4 వీడియో లేయర్స్ కట్ కావాలి అని అనుకోండి, దీనికి ఒక షార్ట్ కట్ ఉండడం జరిగింది. చూడండి, ఇక్కడ నేను సెలక్షన్ టూల్ క్లిక్ చేస్తాను, ఎక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది సెలక్షన్లో లేదు వీడియో. ఓకే, ఇప్పుడు నాకు మొత్తం అన్ని లేయర్స్ మొత్తం కట్ కావాలి అని అనుకోండి, Ctrl+Shift+K క్లిక్ చేయండి. Ctrl+Shift+Kని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ఈ 4 వీడియో లేయర్స్ కట్ అవడం అనేది జరిగింది. ఓకే, అలా మనం వీడియోని కట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు కొన్ని సందర్భాలు ఏంటంటే ఇది ఆడియో ఉంది, నాకు ఆడియో కావాలి, వీడియో అవసరం లేదు, వీడియో కట్ చేయాలి అని అనుకుందాం. ఆడియో నాకు అలాగే కావాలి, వీడియోని మాత్రమే కట్ చేయాలి అని అనుకుంటే లాక్ చేసి మనం కట్ చేయొచ్చు. అలాగే లాక్ చేసి మనం కట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లాక్ చేయడం, Ctrl-K
కేని క్లిక్ చేసినా పర్లేదు, ఇలాగ మాన్యువల్గా మనం క్లిక్ చేసినా పర్లేదు. ఓకే, సో ఇలాగ మనం క్లిక్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ కంట్రోల్ కేని క్లిక్ చేశాను. కంట్రోల్ కేని క్లిక్ చేయగానే ఇక్కడ ఈ లేయర్ అనేది కట్ అయింది కదా, లేయర్ని కట్ చేసింది యాడ్ చేయాలి అని అనుకోండి. కట్ చేసింది యాడ్ చేయాలి అని అంటే ఇక్కడ దీని దగ్గరికి వెళ్తే అక్కడ సెలెక్ట్ అవుతుంది కదా, అక్కడ రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేయగానే జాయిన్ థంబ్ ఎడిట్ అని ఉంది కదా, జాయిన్ థంబ్ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కట్ చేసింది అక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తున్నాను. కంట్రోల్ కేని క్లిక్ చేస్తున్నాను. కంట్రోల్ కేని క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి అది కట్ అయిందో అక్కడ సెలెక్ట్ చేశాను నేను. కట్ అయిన దగ్గర సెలెక్ట్ అయిందా లేదా, సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ రైట్ క్లిక్ చేశాను. జాయిన్ థంబ్ ఎడిట్ అని ఉంది కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేయగానే ఎక్కడైతే కట్ చేసామో ఆటోమేటిక్గా అది మళ్ళీ యాడ్ అయిపోద్ది అనమాట. అంటే కట్ కాకుండా ఉన్నట్టు ఉంటుంది అనమాట. అలాగే మనకి ఓన్లీ వీడియోని ఆడియోని విడివిడిగా కట్ చేయాలి. ఫర్ సపోజ్ ఈ రెండిట్లకి, ఈ ఆడియోకి వీడియోకి లింక్ అనేది ఉంది కదా, ఈ ఆడియోకి వీడియోకి లింక్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నాకు ఓన్లీ వీడియో మాత్రమే కట్ అవ్వాలి అని అనుకోండి, ఆల్ట్ పట్టుకొని ఈ బ్లేడ్ తీసుకున్నాను, రేజర్ టూల్ తీసుకున్నాను. నేను దీన్ని బ్లేడ్ టూల్ అని కూడా అంటాను, ఎందుకంటే ఇది బ్లేడ్ ఐకాన్ అనమాట. ఓకే, సో ఇక్కడ దీన్ని ఎక్కడైతే నాకు వీడియో మాత్రమే కట్ అవ్వాలి అని అనుకుంటే ఆ వీడియో దగ్గరికి వెళ్ళి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయండి. ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేశాను, చూసారా, ఆల్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే ఓన్లీ వీడియో మాత్రమే అయ్యింది. నాకు ఆడియో కావాలనుకోండి, అప్పుడు కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి. చూడండి, ఓన్లీ ఆడియో మాత్రమే అయింది. ఓకే అండి, మీకు నేను ఎలాగో షిఫ్ట్ కంట్రోల్ కే అనేది కట్ ఎలా చేయాలో మీకు చెప్పాను కాబట్టి ఇక్కడ ఒక చిన్న ఒక మన వర్క్ సింప్లిఫై అవ్వడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. మనం కట్ చేసేది ఎందుకంటే మనం కరెక్ట్గా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒక వీడియోకి మధ్యలో కరెక్ట్గా కట్ చేయాలి. సో కట్ చేసినప్పుడు మనం అట్మాటు తరచుగానే మనం వీడియోని చూసుకుంటూ ఉంటాం. ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఒక కట్ కావాలి అని అనుకుందాం. ఇక్కడ ఒక కట్ కావాలి అని అంటే ముందు నాకు కరెక్ట్గా కావాలి, కరెక్ట్గా మూమెంట్ ఎక్కడొచ్చిందో కరెక్ట్గా చూసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ మళ్ళీ ముందుకెళ్ళి ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా ప్లే చేసుకుని మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ ముందుకెళ్ళి మళ్ళీ ప్లే చేసుకుని అలా కాకుండా మనకి ఎక్కడైతే మన కర్సర్ ఎక్కడైతే ఉంటుందో, ఫర్ సపోజ్ కర్సర్ ఇక్కడ 11 దగ్గర ఉంది కదా, 11 దగ్గర ఉంది. ఇప్పుడు నేను షిఫ్ట్ కేని క్లిక్ చేశాను అనుకోండి, ఆ 11 దగ్గర నుంచి కొంచెం ముందు నుంచి ప్లే అవుతుంది. ప్లే అయ్యి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి ప్లే అవుతుంది అనమాట. అంటే మళ్ళీ 11 దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఏ బటన్ క్లిక్ చేయట్లేదండి, మళ్ళీ ఆ కర్సర్ అనేది 11 దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను షిఫ్ట్ కేని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ దానికి కొంచెం ముందు నుంచి ప్లే అవుతుంది. మళ్ళీ కొంచెం ఆ 11Kకి 11 ఉంది కదా ఆ టైం లైన్లోని, దీనికన్నా కొంచెం ముందుకి అటు ఇటు కొద్దిగా గ్యాప్ అనేది తీసుకుని ప్లే అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే మనం కరెక్ట్గా మనం ఏ మూమెంట్లో అయితే కట్ చేయాలో కరెక్ట్గా మనం తెలుసుకోవడానికి అనేది ఉపయోగపడుతుంది అనమాట. కంట్రోల్ కే అనేది ఏమో కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. షిఫ్ట్ కే అనేది ఏంటంటే కరెక్ట్గా మనకి ఏ మూమెంట్లో కట్ చేయాలనేది ఒకసారి ప్లే చేసి చూసుకోవడానికి కరెక్ట్గా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ట్యుటోరియల్స్ చేశానో అవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్స్ వైట్గా ప్లేలిస్ట్లో మీకు లభ్యం అవడం జరుగుతుంది. ఒకసారి ప్లేలిస్ట్ని చెక్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు డిస్క్రిప్షన్స్లో లింక్స్ అనేవి మీకు సాఫ్ట్వేర్స్ వైజ్గా మీకు ఉండడం జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మీ ప్రోత్సాహం ఉంటే వీడియోగ్రఫీ గురించి, ఫోటోగ్రఫీ గురించి కూడా భవిష్యత్తులో చెప్తాను.